లో హెల్ప్ చేయడంలో తప్పేం లేదు. కానీ అలా వన్ సైడో టూ సైడో ఏ సైడ్సో తెలియకుండా హెల్ప్ చేస్తే ఆ ఫ్రెండ్ పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. అయిపోయింది రోజా గారు, నా లవర్ కి పెళ్లి అయిపోతుంది. ఎప్పుడో అయిపోయింది కదా. మీకేముంది, హ్యాపీగా గర్ల్ ఫ్రెండ్స్ లైఫ్, అమ్మాయిలు బాగున్నారు. నా లవర్ కి పెళ్లి. రామ్ ప్రసాద్ అయిపోయిందిరా, మొత్తం అయిపోయిందిరా. అయిపోతే కొత్త పళ్ళు కొనుక్కొని ఎడుతారేట్రా? మందు అయిపోవడం కాదురా, నేను చచ్చిపోతాను. చచ్చిపోతావు? నేను బ్రతకను రా, చచ్చిపోతాను. సరే అవగానే ఫోన్ చేయి. రే దరిద్రుడా, ఏంట్రా ఫ్రెండ్ విన్నారా నువ్వు? ప్రతి ఓడికి ఫ్యాషన్ అయిపోయింది సూసైడ్. రే బతడం కన్నా చచ్చిపోవడానికి ధైర్యం ఎక్కువ కాదు తెలుసా? నాకు చాలా ధైర్యం ఉంది. చాలా ధైర్యం ఉంది. దా చచ్చిపోతా. ధైర్యం అంటే గోడలు తోగడానికి లేడీస్ హాస్టల్ వెళ్ళడం కాదు. ఆ ధైర్యం వేరు, ఈ ధైర్యం వేరు. పక్కూర్లో నా లవర్ కి పెళ్లి అయిపోతుందిరా. పక్కూర్లో నా లవర్ కి పెళ్లి అయిపోతుందా? నీ లవర్ పెళ్లి అయిపోతుందా? పెళ్లి అయితే ఏడుస్తావేంట్రా? 10 ఏళ్ళు భోజనం చేద్దాం. ఫోన్ చేయడం ఏంట్రా దరిద్రుడా? లాస్ట్ టైం నా గర్ల్ ఫ్రెండ్ అలాగే హ్యాండ్ ఇచ్చింది. దాంతో దాని పెళ్లికి వెళ్ళి 10 మంది వెళ్ళి భోజనం చేసి క్యాటరింగ్ బాగా బొక్కెట్టాం. నీకేం తెలిసిద్దిరా లవ్ గురించి? నాకేం తెలుసు లవ్ గురించి అంటున్నావా? నాకు లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ ఉందా? ఏమైందిరా రామ్ ప్రసాద్? ఇద్దరం బాగా ప్రేమించుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఓకే అన్నారు, మా ఇంట్లో ఓకే అన్నారు. రేపు పిల్లలకి ముందు రోజు ఫోన్ మాడుకున్నాం ఇద్దరం. హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం అడిగింది. నేను గోవా అన్నాను, అది ఊటీ అంది. ఇద్దరికి నచ్చక విడిపోయాం. హనీమూన్ ఎక్కడికి వెళ్దాం నచ్చక విడిపోయారా? అది ఊటీ రమ్మంది, నాకు ఊటీ పడదు, జలుబు చేస్తుంది, మంచి ఎక్కువ అక్కడ. నా లవర్ కి పెళ్లి అయిపోతుందిరా. నువ్వు ఎలాగన్నా సరే నా లవర్ నాకు పెళ్లి చేయాలరా. నీ వెనకాత నేనున్నాను. థ్యాంక్స్ రా, నేను చూసుకుంటాను. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తా, అవసరమైతే ప్రాణం తీస్తా. లక్ష్మీనారాయణ గారు, ఓ లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, మీ అమ్మాయిని ప్రేమించా, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. వీటికేం భయపడవు, మా ఫ్రెండ్ ఉన్నాడు. మీరు పి లక్ష్మీనారాయణ గారండి? నేను లక్ష్మీనారాయణ. సారీ అంకుల్, రాంగ్ అడ్రస్ కి వచ్చాను. వెనకాతలే ఉంటా అన్నా? వెనకాల ఉన్నాగా, నేను చూసుకుంటానన్నా. అక్కడ నుంచి చూస్తున్నారా? ఏంట్రా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అంతా మాట్లాడి ఎలాగన్నా పెళ్లి చేయరా? అక్కడ కత్తిలో వచ్చి భయం వేస్తుందిరా. ఏదో వచ్చారా, ఇష్టపడక ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ప్లీజ్ సరే నేను మాట్లాడతాను, మేనేజ్ చేద్దాం. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు తీస్తాను, నెమ్మది మాట్లాడరా. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. మా ఫ్రెండ్ మీ అమ్మాయిని ప్రేమించాడు సార్, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నా అల్లుడు వస్తున్నాడు రా. ఈ లోపు వచ్చి నేను చేసుకుంటా సార్. నా అల్లుడు వస్తున్నాడు అంటే ఈడు పెళ్లి చేసుకోవడం అంటాడు ఏంద్రా? సిన్సియర్ ప్రేమించాడు సార్, చాలా మంచోడు సార్, బుద్ధిమంతుడు, వినయవంతుడు, అమాయకుడు, తెల్లగా కూడా ఉంటాడు, తెల్లగా కూడా ఉంటాడు. తెల్లగా అయిపోయి ఇప్పుడు చాలా ఆస్తులు ఉన్నాయి సార్. మీ అమ్మాయి బాగా చూసుకుంటారు. మనకి మలేషియాలో 20 hours తెలుసా? అది ఇలువే. అవును సార్, మాయే. ఇంకేమున్నాయిరా? ఇంకేవాడు సార్, ఈ వెనకాతల అందగతలు పరిగెడుతుంటారు సార్. అయినా వాడు మీ అమ్మాయి తిరుగుతున్నాడు. అంతవరకు ఎందుకు, దీపికా పడుకుని ఉంది కదా, దీపికా పడుకుని నన్ను నైట్ ఫోన్ చేసి పెళ్లి చేసుకుని అడిగింది. చలు గబ్బే, సంవత్సరం క్రితమే పెళ్లి అయిపోయింది ఆమెది. దీపిక పడుకునే సార్, నన్ను దీపిక కూర్చొని అడిగింది. దీపిక పడుకొని కూర్చొని అడిగిందా? కూర్చున్నాను కదా సార్, నించుని కూడా ఉంది మా ఇంటి దగ్గర పడతాయి. దీపిక కూర్చొని నించుని అన్ని ఉన్నాయి సార్. అన్నట్లు ఉంటాయిరా? కొత్త కొత్త పేర్లు సార్. మీకు తెలుసా, ప్యారిస్ లో ఐఫిల్ టవర్ ఉంది కదా, అది వీడిదే. ఎట్లా నమ్మాలరా సార్? అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటే 500 కట్టాలి తెలుసా మీకు? అక్కడ ఫోటో తీసుకుంటే అకౌంట్ డబ్బులు పడిపోతాయి 500కి. చూడండి ఇప్పుడు 2 సెల్ఫీలు దగ్గర వెయ్యి వచ్చింది. ఎవరికి చెప్పదు ఇంకో బిజినెస్ ఉంది. సముద్రం మధ్యలో చేపల మార్కెట్ ఉంది. సముద్రం మధ్యలేదురా, సముద్రం ఒడ్డు నమ్ముకుంటారు కదా. పడవల్లో మిగతా వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళకి చేపలు కావాలి కదా సార్, అవన్నీ మనమే అమ్ముతుంటాం సార్. ఆ బొచ్చే కొరమేనే 10, 20 అని వేసాయి. అరే ఈ పిల్లలు చాలా మంచోళ్ళు లెక్కున్నారు. నరకేంట్రా? మీరిద్దరు ఎన్ని ఉండరు, ఇద్దరు నాతో రండ్రా. ఎలా వెళ్ళాలరా? ఇలా రా. ఈ గెటప్ వెళ్తే వర్కౌట్ అయిద్దా? బ్రహ్మాండం వర్కౌట్. పద. మీరెవరండి? నేను మేకప్ డిపార్ట్మెంట్. మరి మీరు? ప్యాకప్ డిపార్ట్మెంట్. బెడ్రూమ్ ఎక్కడ ఉందో మనకేం తెలిసిద్దిరా? బెడ్రూమ్ ఎలా తెలుస్తుంది అంటే ఈ బ్యాక్ కి వెళ్తే తెలుస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, వస్తా. పెళ్లి కూతురు బ్యాక్ సైడ్ ఉన్నట్లుందిరా. సరే పద, బెడ్రూమ్ ఇటు నుంచి వెళ్ళిపోయి. ఏమే బిడ్డ పెళ్లి అయితే నువ్వేంది పెళ్లి కూతురు లెక్క తయారైను? అది అంటే తల్లిని కదా, కొంచెం బాగా రెడీ అవ్వాలని. బాగా తయారైనావు కదా, చాలా రోజులు పోదాం పా.
సరసాలు మరి నేను నా పిల్లలతో మాట్లాడితే నువ్వు సరసాలంటే మళ్ళీ వచ్చిరేంద్రా మీరు కొడతారంటే ఆడ అమ్మాయి కొన్నాడు అబ్బాయి ఈడు కూడా అబ్బాయా? ఇవన్నీ కాదు సార్ మీ అమ్మాయిని పిల్లండి చెప్తాను ఫస్ట్ మీ అమ్మాయిని పిల్లండి తేల్చేస్తాను అరే అమ్మాయి! తెలుపులు అటు ఇటు అంతేరా అడిగారా నీ ప్రేమ ఏంటి తెలిసిపోతారు ఈరోజు అడగరా సిగ్గు లేదు ప్రేమించడం పక్కన పెట్టుకుని వేరే పెళ్లి చేసుకుంటున్నావు ఎవరిని నేను ప్రేమించింది ఎవరిని పెళ్లి చేసుకుంటుంది వీడిని ఆడి మొహం ఏంటి నా మొహం ఏంటి వాడిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి ఆయన ప్రేమించా నువ్వు అమ్మాయి నేను ప్రేమించాలంటుందేట్రా లేదు నేనే ప్రేమించా అమ్మాయిని. అంటే అమ్మాయికి నీకే అమ్మాయికి నేను ఇష్టం లేదు, నాకు అమ్మాయి అంటే ఇష్టం. నువ్వే ఏదో సెట్ చేయరా రే. ఏం చేయాలరా ఇప్పుడు మీకు? ఇంకా చూస్తారా స్టార్ట్ చేయండి మళ్ళా ఈ తొవ్వలు ఇట్లా కనబడ్డారు అనుకో ఏం చేస్తా కొడుకులారా నడురా. నాన్న ఫినిషింగ్ షాట్ నేను ఇచ్చుకుంటా ఈ మొహానికి నేను కావాలరా ఈ మొహానికి నేను కావాలా పొర కుక్క దేనికి ఆడదాం నెక్స్ట్ వీక్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ పెళ్లి ఉందిరా. నెక్స్ట్ వీక్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ దాన్ని కొట్టి సో అర్జున్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? పాపం అంటే సుధీర్ ని ఇంత కొట్టారు, అసలు కొట్టారు కదా బ్రో నిన్ను. ఎవరు పడతారు ఫ్యాట్ ఫ్యాట్ అని కొట్టారు. అంటే సినిమాలో నార్మల్ గా ఏంటంటే కొంచెం ఎయిర్ పంచెస్ అలా ఉంటాయి, అంటే స్కిట్స్ లో నిజంగా ఎంత కొడతారని ఇప్పుడు అర్థమైంది. నా ఫేవరెట్ ఇస్ ఆల్వేస్ సుధీర్ అండ్ రామ్ ప్రసాద్. సో మీరు ఎప్పుడు వచ్చినా మేము నవ్వుతూనే ఉంటాం వాట్ ఎవర్ యూ డూ. సో వి రియల్లీ ఎంజాయ్ యూ. రోజా గారు విన్నారు కదా సన్నీ, మన సన్నీ సూపర్ గా పెర్ఫామ్ చేసాడు. బాగుంది, సరదాగా అనిపించింది. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్. పోలీస్ ఏ బళ్ళు ఆపమంటారు సార్? ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేని భాస్కర్ బండి ఆపండి. మీకు లైసెన్స్ ఉందా ముందు అసలు? సార్ నా ఫ్రెండ్ సార్. లైసెన్స్ అదే ఉంది సార్, లైసెన్స్ అదే ఉంది సార్. డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్ బెంజ్ సర్కిల్ ఎస్ఐ రామ్మోహన్. హాయ్ రామ్మోహన్. నేనే ఇక మాట్లాడు. ఎవరు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడు. ఏంటి మమ్మీ ఎవడు? విజయవాడ సిటీలో కొంతమంది ఎక్కడైతే మేము చెకింగ్ చేస్తా ఉంటామో, మేడం మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు చెప్పి రీజన్స్ ఏంటంటే మా ఇల్లు ఇక్కడే సార్. ఒకసారి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇలానే బైక్ లో వెళ్తుంటే పోలీస్ పట్టుకుంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నేను చెప్పానండి. నా పుస్తలు కూడా తాకట్టు పెట్టి మందు తాగినావు, నీకు భయం లేదా? ఏ మొగడైనా పుస్తలు కట్టేటప్పుడు భయపడాలి కానీ తాకట్టు పెట్టేటప్పుడు పెట్టద్దు. పొద్దున్నే ఎందుకు తాగేసి వచ్చావు అది చెప్పు. పిచ్చిపోయిందానా ఇవాళ 31 డిసెంబర్. గిప్ప తాడే తాడు. అయినా 31st నైట్ వాంతులేనండి. పిచ్చిపోయిందానా మీ లేడీస్ ఫస్ట్ నైట్ తర్వాత వాంతులు చేసుకుంటారు, మా మొగలు 31st నైట్ తర్వాత చేసుకుంటారు. నీకోసం ఖచ్చితంగా జనవరి 1 నుంచి మందు బంద్, కానీ డిసెంబర్ 31 మాత్రం ఫుల్. రష్మి ఏంటి? నా కొడుకుని యువరానర్ సిటీలో చదివిపిస్తున్నా. అది యువరానర్ సిటీ కాదే, యూనివర్సిటీ. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, కావాలంటే టెస్ట్ చేయి. ట్రైన్ ఈస్ కరెంట్లీ స్విచ్ ఆఫ్. ఓ చెంబాలా నా కొడుకు కూడా ఇంగ్లీష్. అమ్మా చూడు యువర్ నెక్స్ట్ స్టాప్ ఈస్ అమీర్పేట. నాకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నేను ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను. అమ్మాయి పేరు చెప్పు ఫస్ట్. అర్చన. ఇంటి పేరు చెప్పు. తన ఇంటి పేరు నా ఇంటి పేరుగా మార్చుకునే అమ్మాయికి అర్చన గారు, డూ యూ మ్యారీ మీ? The customer you're calling is currently out of service. ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మంచి షాప్ పెట్టుకున్నాను, ఓల్డ్ ఇయర్ షాప్. పట్టండి గోమూత్రం ఆదిపర్యాయం.
నేను నీ కోసం చచ్చిపోతున్నాను చూడు. నేను అసలు నా వల్ల కాదు. నిజంగా సిన్సియర్ గా ఇష్టపడుతున్నావా లేదా అని చెప్పి చిన్న టెస్ట్ చేశాను బేబీ. ఐ లవ్ యూ బేబీ. అమ్మాయ్యా కింద కింద వీళ్ళిద్దరు గొడవలు ఇగోలు మళ్ళీ లవర్సే ఒకళ్ళు మాట్లాడుకోరు. నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ అయింది. ఓకే, నువ్వు ఎలా కాంప్రమైజ్ చేస్తావు? ఏముంది, ఆ అమ్మాయిని గదిలో తీసుకెళ్లి గడబడి చెప్తాను, కాంప్రమైజ్ అయిపోతాను. అది కాదురా, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ అయింది, ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది, అప్పుడు నువ్వు ఎలా కాంప్రమైజ్ చేస్తావు? పుట్టింటికి వెళ్ళిపోతే ఏముంది, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి గదిలో తీసుకెళ్లి గడబెట్టేస్తాను, కాంప్రమైజ్ అయిపోతుంది. దానవరా బాబు. వైబ్లెంట్ గా చెయ్యొద్దు, ఎంటర్టైన్మెంట్ వద్దు. అలా కాదు గురువు గారు, హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఇళ్లలో ఉండక్కర్లేదా? అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఆడే పార్టీ వద్దని చెప్పాడు కదా, ఆడి చేత ఈ రోజు మనం ఇక్కడ పార్టీ చేద్దాం. గురువుగారు ఎవరోనండి అమ్మాయి మందాకిని గారు అంటే, అబ్బో చాలా అందంగా ఉందండి, మీకు గ్రీటింగ్ కార్డు ఇమ్మని చెప్పింది ఆవిడ. మందాకిని ఎవరో నాకు గుర్తుకు రావటం లేదే. మందాకిని గారు మీరేమో చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నారు, అసలు ఆయన ఏమో గుర్తు రావట్లేదని చెప్తారు. తెలుసు. మందాకిని గారు గురువు గారు వచ్చేయమన్నారండి, 50,000 కొట్టాలా ఆటోకి ఒక 50,000 కావాలని అడుగుతున్నారు. బండానికా ఎక్కడానికా? చచ్చిపోయాను బాబాయ్. అమ్మాయి ఎవర్రా? నేను లవ్ చేసిన అమ్మాయి నాన్న. ఎలాంటి దాన్ని ప్రేమించావరా? 10 రూపాయలు పీచి మిఠాయి అమ్ముకునేది రా ఇది. ఒక్క వారం టైం ఇస్తా. ఓకే నాన్న. అమ్మాయి నన్ను ఇంప్రెస్ చేసింది అనుకో, కోడల్ని చేస్తా. ఓకే నాన్న. నేను స్నానానికి వెళ్తున్నా, టవల్ తెచ్చి తొందరగా. అంకుల్ వైన్ గుమ్మం తగులుతుందని చెయ్యి అడ్డం పెట్ట. గుమ్మం గుంటూరులో ఉంది, నేను నెల్లూరులో ఉన్నాను. నువ్వేంటి కర్నూలులో పెట్టావా? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.